నీ ఉత్థాన మహిమలో భాగమును అనుగ్రహించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పని సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అంగీకారమగినట్లుగా ప్రార్థించుము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్వాములగుదురుగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు
తండ్రిగా మరణించుటకు అంగీకరించాను. మేమందరము సదా నీ కోసం జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేశాను. కావున దూతల గాయక బృందములతో అనేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఏదైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా నీని పవిత్రపరచ ప్రతిమానించున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రత్నములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. సర్వేశ్వర ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము. We
అని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుక ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మేము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. వారి మమ్మల్ని నిత్యాత్మగా రూపొందించునుగాక. వీరిరువురు నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియు మాతోనూ నిర్జయపు గారితోనూ తండ్రి అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభావమునితో సైకపరచీవని లోకమందరికీ శాంతిని శ్రేష్ఠను ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీసభను ఈ సేవకులకు మా నియోజకవర్గమును అదోషప్రాచార పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులు అందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసవంతును ప్రేమయును గడపరుతును. నీ చిత్త ప్రకారం నీ సమర్పణ చేరిన ఈ ప్రజల మరణలను ఆలకించును. దయగల తండ్రి నరదర్శనాన్ని చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోకమున విడిన వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చన చేరి నీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందదముగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల విలువను లోకమునకు దయచేయుచున్నాము. సర్వశక్తిగా పితరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లలకు పిలువబడిన వారు ధన్యులు. నా ఇందు ప్రవేశించని పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట వరకు నా ఆత్మ స్వస్థత పొందండి. విశ్వాసులారా, తరచూ దీపావళి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదముటువంటి ఆలస్యం సంఘస్థులు మాత్రమే దివ్య సత్ప్రసాదం తీసుకుంటానికి 2 లైన్లో రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాలకు వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానంలోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఆలకించండి. ఈ గాయముల దుష్టశత్రుల చేతిలో తప్పకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి మీ ప్రేమతో కూడా ముక్కులేని కాలమున పరిపూర్ణ పరమని మహాకరుణతో ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలను, సుకృతాపుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారి మీద కూడా వివేకమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు వదిలిపోవాలని జ్ఞాపకం చేస్తూ నిర్వాణి నాయకులుగా పెళ్ళైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యాన దాని నిమిత్తంలో గత వారం పేరు వీరి చరణ్య 500 రూపాయలు